కల్కితో కొత్త ప్రయాణం చేస్తున్న ప్రభాస్ తగ్గేదేలే అంటున్న కల్కి టీం ఏంటండి మరి ఇదేంటి ప్రభాస్ది మొత్తానికి అంటే ఒక విషయం అండి, కల్కి సినిమా ప్రాజెక్టు మొదలైన దగ్గర నుంచి అండి అది ఇంతింతాయి ఒట్టిడింతాయి అన్నట్టుగా పెరుగుతూ వెళుతోందండి. అసలు అది దానికి అంతం ఎక్కడ, అసలు ఎక్కడ మొదలైంది, ఎక్కడికి వెళ్తోంది, ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేటువంటి రకరకాల సందేహాలు ఉన్నాయి. వాటిని నివృత్తి చేస్తే ఏంటంటే మే 9ని ఈ సినిమా ఫస్ట్ పార్ట్ని రిలీజ్ చేస్తామని అశ్విని దత్ గారు చెప్పారండి. కానీ చాలా మంది ఏంటంటే గత కొద్ది రోజులుగా ఏమో మే 9న వస్తుందో రాదో, రాకపోవచ్చేమో, ఎందుకంటే సంక్రాంతి కన్నారు, సంక్రాంతి రాలేదు, మే 9 కూడా రాకపోవచ్చేమో అనుకుంటే వాళ్ళు అదే చెప్పారండి. లేటెస్ట్గా ఏంటంటే ఆ డైరెక్టర్ ఇచ్చిన ఇంటర్వ్యూలో అలాంటిది ఏమీ లేదు, మీరు ఎలాంటి సందేహం పెట్టుకోకండి, శివరాత్రికి టీజర్ రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తుంది, అలాగే మే 9న సినిమాను ఖచ్చితంగా రిలీజ్ చేస్తామని చెప్పారండి. ఇంకొక ఆసక్తికరమైన అంశం ఆయన ఈ సందర్భంగా ఏం చెప్పారంటే, ఈ సినిమా టోటల్ కథాంశం అంటే 6000 సంవత్సరాలు ఉంటుంది. మహాభారతం మొదలైన దగ్గర నుంచి 2898 ఆఫ్టర్ ఏడీ వరకు ఈ టోటల్గా ఒక 6000 సంవత్సరాల కథాకాలాన్ని తీసుకుని ఈ సినిమాని తీస్తున్నారు. ఎన్ని గంటలు ఉంటుందండి? అంటే సినిమా 2 పార్టులు అన్నారండి వాళ్ళు చెప్పడం. అయితే అంటే పార్ట్ 1 పార్ట్ 2 అని పార్ట్ 1 ఇప్పుడు రిలీజ్ అవుతుంది. ఇక్కడిక మీరు అన్నట్టుగా ఎన్ని పార్టులు లేకపోతే ఎన్ని గంటలు అన్న విషయానికి వస్తారండి, దీనిని 9 పార్ట్స్గా తీసిన ఆశ్చర్యపోవసం లేదంటారు. అంటే యూనివర్స్ టైప్లో అండి, అంటే పార్ట్ 1 పార్ట్ 2 చేసే ప్రభాస్ చేస్తాడు, లేకపోతే దాని కంటిన్యూషన్ ఇంకొకళ్ళు చేస్తారు. కానీ నాగాశ్విన్ ఎవరైతే డైరెక్టర్ ఉన్నారో చాలా భారీగా ఆలోచన చేసి దీని ఒక కంటిన్యూగా ప్రాజెక్ట్స్గా చేయాలనేటువంటి ఒక ఆలోచనలో కూడా ఉన్నాడని తెలుస్తుంది. వాళ్ళు అఫీషియల్గా అయితే 9 పార్ట్లు అని చెప్పలేదు, యాజ్ ఇట్ ఈస్గా ఇప్పటికైతే 2 పార్ట్స్ అన్నారండి. కాబట్టి ఆ రంగం మొదటి పార్ట్ మే 9వ తారీఖు రాబోతుంది. కథాంశం ఇది అన్నది మాత్రము ఈరోజు రివీల్ చేశారు. అది చాలా ఆసక్తి కలిగిస్తుంది. ఎందుకంటే మహాభారత యుద్ధ కాలం నుంచి వచ్చే అంటే 2898 వరకు అనేసరికి చాలా రకరకాల సంఘటనలు జరిగినాయి కదా మన కళ్ళ ముందు, లేదా మనకి ముందు కూడాను, లేదా జరగబోతున్న ఫ్యూచర్కి సంబంధించి కూడా. నాకు అర్థం కాని అంశం ఏంటంటే 6000 సంవత్సరాల దీనిని మరి 2 పార్ట్లో ఎలా కుదిస్తారు, ఎలా చేస్తారు? అదే సినిమాటిక్ మ్యాజిక్ అంటే చూడాలి. లేదు అంటే ఆయన అన్నట్టుగా అంటే బయట ప్రచారం జరుగుతున్నట్టుగా 9 పార్టులుగా అంటే ఒక యూనివర్స్ లాగా, కల్కి యూనివర్స్ లాగా ఒక 1000 సంవత్సరాలు 1000 సంవత్సరాలు 1000 సంవత్సరాలు అలా ఏమైనా పార్ట్స్గా అంతేలేండి, సినిమా వాళ్ళు ఏమైనా చేయగలుగుతారుగా. అంతే కదా.